హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తులసి వ్లాగ్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మొన్న మా రిలేటివ్స్లో ఒకరికి డెలివరీ అయితే పాపని చూడడానికి అయితే వెళ్ళామండి. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి కొంచెం ఏంటంటే హ్యాపీగా ఉండేటటువంటి ఒక సీన్ అయితే నేను చూశానండి. అక్కడ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బేబీకి వాళ్ళ మదర్కి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి. ఏంటంటే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమ హాస్పిటల్లో అక్కడ డెలివరీ అయిన వాళ్ళకి డిశ్చార్జ్ అయ్యే ముందు వాళ్ళ మదర్కి అయితే బేబీని ఈ విధంగా మంచిగా ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి ఆ కిట్తో ఏదైతే కిట్ ఏదో ఇస్తారంటండి, ఆ కిట్తో పాటు ఈ విధంగా బేబీని చూసారా ఎలా ఫోల్డ్ చేశారో, క్లాత్ అయితే ఫోల్డ్ చేశారు. ఆడపిల్ల అయితే ఈ రకంగా, పాప అయితే చూసారా హెయిర్ బ్యాండ్ పెట్టి చక్కగా మంచిగా ఫోటో తీసి ఆ ఫోటో ఫ్రేము ఆ కిట్తో పాటు వాళ్ళ మదర్కి ఒక శారీ, అలాగే పుట్టిన బేబీకి డ్రెస్సు, ఇవన్నీ కిట్ అయితే ఇస్తున్నారండి. చాలా బాగుంది కదండి ఈ ఐడియా. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, పాప అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అవి పెట్టి మంచిగా ఫోటో తీసి ఫోటో ఫ్రేమ్ కట్టించి వాళ్ళ మదర్కి అయితే ఇచ్చేస్తున్నారండి. భలే థ్రిల్లింగ్గా ఉంది, నాకైతే మంచి థ్రిల్ అనిపించింది. అదేవిధంగా చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక మంచి లైక్ అయితే మర్చిపోకండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోటో తీసి వాళ్ళ మదర్కి ఫోటో ఫ్రేమ్ కట్టించి గిఫ్ట్గా ఇస్తున్నారండి. పాప అయితే ఈ విధంగా పక్కన ఫ్లవర్స్ పెట్టి అలాగే హెయిర్ బ్యాండ్ పెట్టి మంచిగా ఫోటో తీసి ఇస్తున్నారు. అదే బాబు అయితే బాబు పక్కన ఫ్లవర్స్ బదులు ఒక ఏరోప్లేన్ బొమ్మ అలాగే ఒక టెడ్డీ బేర్ పెట్టి ఫోటో అయితే తీసిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవిడైతే సిస్టర్ గారు ఇలా చకచక డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి ఈ రకంగా రెడీ చేసి ఫోటో తీయించి ఇస్తున్నారండి. హాస్పిటల్ వారు ఎంత మంచిగా ఎలా ప్లాన్ చేస్తారో చూసారా. మదర్కి అలాగే బేబీకి కూడా చాలా మంచి మెమరీ అండి. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే కిట్ ఇస్తారని నాకు తెలుసు, కానీ ఈ విధంగా ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బాబు పక్కన ఇలా చిన్న చిన్న టెడ్డీసు అలాగే ఏరోప్లేన్ బొమ్మలో పెట్టి అలా పిక్ తీసి మంచిగా మదర్కి అయితే ఇచ్చేస్తున్నారండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ఒక మంచి లైక్ అయితే మర్చిపోకండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇంత చిన్న వయసులో ఇలా పిక్ తీసుకుని తర్వాత పెద్ద అయిన తర్వాత ఇది నా పిక్ అని నేను పుట్టినప్పుడు ఇలా ఉన్నానని ఇది ఒక మంచి మెమరీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. నాకైతే భలే థ్రిల్లింగ్ అనిపించింది, మీకు కూడా అనిపించింది కదా. నాకైతే బెడ్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఆ టబ్ లాంటి చిన్న బెడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని ఇలా డిశ్చార్జ్ అయ్యే ముందు ఆ సిస్టర్ గారు అయితే ఇలా చిటికలో రెడీ చేసేసి పిక్ అయితే తీస్తున్నారు. ఈ ఐడియా చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ముందు హాస్పిటల్ వారిని అభినందించాలి, ఇలాంటి మంచి ఐడియా వచ్చినందుకు. కిట్ అనేది నేను హాస్పిటల్లో ఇవ్వడం విన్నాను, కానీ ఇలాంటిది అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడం. ఈ విధంగా అయితే క్లాత్ చుట్టేసి డిశ్చార్జ్ అయ్యే ప్రతి బేబీని కూడా ఈ విధంగా పిక్ అయితే తీసి ఫ్రేమ్ కట్టించి ఇవ్వడం అనేది మంచి ఐడియా ఫ్రెండ్స్. ఈ సిస్టర్ గారి పేరు ప్రశాంతి అంటండి. ప్రశాంతికి మనం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది కదా. మరింత మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.